హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. నా రాక్షసుడు పార్ట్ 28. నాన్న, నాకిక్కడ ఉండాలని లేదు. నన్ను తీసుకెళ్ళండి. నాకిక్కడ ఉండటం ఇష్టం లేదు. నాకు మీ దగ్గరే ఉండాలని ఉంది అని ఏడుస్తుంటే ఆ తండ్రికి ఏం చెప్పి ఓదార్చాలో కూడా అర్థం కావటం లేదు. తన భర్త అంత బాధపడుతుంటే మాలతి ఫోన్ తీసుకుని భూమి ఎలా ఉన్నవరా అని అడిగింది. అమ్మా అని ఏడుస్తుంటే తన తల్లి హృదయం ద్రవించిపోయింది. భూమి, నేను చెప్పేది విను తల్లి అని తన కన్నీళ్లు తుడుచుకొని, చూడు, ఎలా జరిగినా నీ పెళ్ళి ఆ అబ్బాయితో జరిగిపోయింది. నువ్వు అవునన్నా కాదన్నా నువ్వు అతడి భార్యవి. మీ ఇద్దరి మధ్య ఒక బంధం ఏర్పడింది. ఆ బంధాన్ని నిలబెట్టుకోవాలి కానీ తెంచుకోవాలి అని అనుకోకూడదు. బుజ్జమ్మ, నాకు తెలుసు నీకు ఆ అబ్బాయి అంటే ఇష్టం లేదు అని. కానీ తనకి నువ్వంటే ఎంత ఇష్టమో నిన్ను పెళ్లి చేసుకున్న విధానమే చెప్తుంది. నువ్విప్పుడు ఒకరి భార్యవి. నీ భర్త అనుమతి లేనిదే నిన్ను తీసుకురావటానికి మాకెటువంటి అధికారం లేదు. నువ్విప్పుడు బాధలో ఉన్నావు బుజ్జమ్మ. ఎందుకంటే నిన్ను మా అందరికీ దూరం చేశాడని. మీ బావతో పెళ్లి జరగకుండా చేసి తను పెళ్లి చేసుకున్నాడు అని. ఇద్దరు మనుషుల మధ్య భార్యాభర్తల బంధం ఏర్పడిన తర్వాత ఆ బంధాన్ని నిలబెట్టుకోవటానికి ప్రయత్నించాలి కానీ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నువ్వు తెంచుకోవటానికి చూడకూడదురా అని చెప్తుంది. బుజ్జమ్మ, ఇవన్నీ చెప్తున్నా అని నీకు నా మీద కోపంగా ఉంటుంది. కానీ నా కూతురు భవిష్యత్తు కోసం ఒక తల్లిగా నీకు చెప్పాల్సింది చెప్తున్నా. అర్థం చేసుకో బంగారం అని బాధగా చెప్తుంటే తన తల్లి అలా చెప్పిన తర్వాత ఇంక తను ఏం చెప్పాలో తెలియక అలాగే అమ్మా ఉంటాను అని ఫోన్ కట్ చేసేస్తుంటే భూమి, ఆగు, నాన్న నీతో మాట్లాడాలి అని ఫోన్ రఘుకి ఇచ్చింది. ఫోన్ తీసుకుని అమ్మ అలా చెప్పిందని కోపంగా ఫోన్ కట్ చేస్తున్నావు కదా బుజ్జమ్మ. ఒక అమ్మగా తన బిడ్డ కాపురం బాగుండాలని కోరుకుంటుంది కదా. నేను కూడా అదే చెప్తున్నా. నీ జీవితం విరాస్తో ముడిపడింది. దాన్ని ఎవ్వరూ మార్చలేరు. నువ్వే మారాలి తల్లి. మేము నీ మంచి కోసమే చెప్తున్నాం. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో భూమి. ఒకసారి జైతో మాట్లాడు. తను అనుక్షణం నిన్ను తలుచుకుంటూ బాధపడుతున్నాడు. తను కూడా జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే నువ్విక్కడ నేను సంతోషంగా ఉన్నాను అని ఒక మాట తనతో చెప్పు భూమి. అలా అస్సలు చూడలేకపోతున్నాం. కనీసం నువ్వు మాట్లాడిన తర్వాతైనా తన మనసు మారుతుందేమో. వారిప్పుడు కేవలం నీ మాట మాత్రమే వింటాడు. అత్తయ్య, మామయ్య తన గురించి బాధపడుతున్నారు. భూమి, అలాగే నాన్న, నేను బావతో మాట్లాడతాను. బాయ్ నాన్న, మీ ఆరోగ్యం జాగ్రత్త అని ఫోన్ పెట్టేసి మంచం మీద పడి ఏడుస్తూ, నాతో మాట్లాడింది మీరేనా నాన్న? మీ బుజ్జమ్మకి చిన్న కష్టం వచ్చినా అండగా నిలిచే మీరు ఈరోజు నాకు ఇష్టం లేని బంధంలో ఎలా ఉండమంటున్నారు నాన్న? బావతో ఎలా చెప్పమంటున్నారు నాన్న నేను ఇక్కడ సంతోషంగా ఉన్నాను అని? నేను చెప్పగానే బావ నమ్మేస్తాడు అనుకుంటున్నారా? ప్రాణంలా ప్రేమించాడు నాన్న బావ నన్ను. ఆ విషయం తెలిసి కూడా మీరెలా చెప్పమంటున్నారు? భూమి తన కన్నీళ్లు తుడుచుకొని, చెప్తాను నాన్న, నా జీవితం ఇప్పుడు నా చేతిలో లేదు. కనీసం బావన్న తన జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే మీరు చెప్పినట్లుగానే చెప్తాను నాన్న. భూమి లేకపోవడంతో విరాజ్కి ఒక్కడే పడుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. ఒక వారం నుండి తనని కౌగిలించుకుని పడుకున్నాడు. ఇప్పుడు ఒంటరిగా బెడ్ మీద నిద్ర రావటం లేదు తనకి. ఇక్కడ భూమి తన అమ్మా నాన్న చెప్పిన మాటలు తలుచుకుని ఏడుస్తూ ఎప్పుడు నిద్రలోకి జారుకుందో కూడా తెలీదు. భూమితో మాట్లాడిన తర్వాత రఘు, మాలతి కళ్ళల్లో ఆగనంటూ నీళ్లు వస్తూ ఉన్నాయి. మాలతి తన కన్నీళ్లు తుడుచుకుని, ఏంటండి మీరు? ఇలా అయితే మన బుజ్జమ్మ పరిస్థితి ఎలా ఉంటుంది? రఘు, మన బుజ్జమ్మకి మన మీద చాలా కోపంగా ఉంటుంది మనం ఇలా మాట్లాడ్డామని. మీరన్నది నిజమే. మనం ఒకరికొకరు తోడుగా ఉన్నాం. కానీ ఎక్కడ? తన కన్నీళ్లు తుడవడానికి కనీసం పక్కన ఎవరూ లేరు. బాధని తగ్గించాల్సిన మనమే తనని బాధ పెడితే తనకు కోపం రాకుండా ఉంటుందా చెప్పండి? కానీ తను సంతోషంగా ఉండాలి అంటే ఇప్పుడు బాధపడిన తొందరలో తన జీవితం విరాస్తోనే అని అర్థం చేసుకుని ముందుకు వెళ్తుంది. లేదు అంటే ఇక్కడ జై, అక్కడ భూమి ఇద్దరూ బాధపడుతూనే ఉంటారు. జై జీవితం ప్రశ్నార్థకం కాకూడదు. తను కూడా భూమిని మర్చిపోవాలి. రఘు మాలతి చేతిని పట్టుకుని, నేను కూడా అదే కోరుకుంటున్నా. ఇప్పుడు జై, భూమి జీవితాలు వేరువేరు దారులు. జైను కూడా భూమి జ్ఞాపకాల నుండి బయటికి తీసుకురావాలి. అది ఎంత కష్టమైనా సరే.
ఇద్దరూ వారి జీవితాల్లో సంతోషంగా ఉండాలి. అందుకు మనం ఏం చెయ్యాలైనా ఖచ్చితంగా చేద్దాం. అర్జున్ రీతు మధ్యలో నిద్రపోతున్న ఆరవ్ నిద్రలేచి అర్జున్ మీదకెక్కి తన బుగ్గల మీద చిన్నగా తడుతూ నానా నానా అని తడుతూ ఉంటే చిన్నగా కళ్ళు తెరిచిన అర్జున్ తన గుండెల మీద కూర్చుని చిరునవ్వుతో కూర్చున్న అర్ణవ్ని చూసి వాడు బుగ్గలు లాగి తన నుదుటిన ముద్దు పెట్టి మార్నింగ్ రారు అని తనని ఎత్తుకుని బెడ్ దిగి ఏంటి ఈరోజు మా బుజ్జిగాడు తొందరగా లేచాడు అని తనని తన అమ్మ వైపు వేలు చూపిస్తూ ఉంటే ఆరు బేటా మీ అమ్మకి రెస్ట్ కావాలరా పద మనం కింద గార్డెన్లోకి వెళ్దాం అని తన్ని తీసుకుని వెళ్ళి తనతో కలిసి కాసేపు ఆడుకుని ఆరు బేటా పద ఇప్పుడు ఫ్రెష్ అవుదాం అని రూమ్కి ఇద్దరూ కలిసి స్నానం చేసి వచ్చారు. అయినా సరే రీతు లెగకపోవడంతో మీ అమ్మని ఇప్పుడు లేపకపోతే ఈ రోజు మాత్రం ఇలానే నిద్రపోయేటట్టు ఉంది అని అర్ణవ్ని బెడ్ మీద కూర్చోబెట్టి నేను మా ఇద్దరికి బట్టలు తీసుకుంటాను మీ అమ్మని చూడు అని కబోర్డ్ దగ్గరికి వెళ్ళాడు అర్జున్. రీతుని నిద్రలేపే ప్రయత్నంలో తన చెంప మీద తన చిట్టు చేతులతో గట్టిగా కొట్టాడు ఆరవ్. అప్పుడు మెల్లగా కళ్ళు తెరిచి తన పక్కనే తననే కోపంగా చూస్తున్న ఆరవ్ని చూసి చిన్నగా నవ్వి తనని ఎత్తుకుని తన నుదుటి మీద ముద్దు పెడుతుంటే తన నుండి దూరం జరిగి కోపంగా బెడ్ దిగి అర్జున్ దగ్గరికి వెళ్ళిపోయాడు. రీతు నా కొడుక్కి నా మీద కోపం వచ్చినట్టుంది అని రీతు బెడ్ దిగి ఆరు వద్దకు వెళ్ళింది. ఆరు అర్జున్ దగ్గరికి వెళ్ళి తన అమ్మ మీద కంప్లైంట్ చేస్తున్నాడు. తన వెనకే వెళ్ళిన రీతు వాడు మాటలు విని నవ్వుతూ అరవ్ని అర్జున్ని కలిపి గట్టిగా హత్తుకుంది ఇద్దరిని. అలా ఇద్దరికీ ముద్దు పెట్టి అర్జున్ నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని వాష్రూమ్కి వెళ్ళింది. అర్జున్ ఆరు ఇద్దరు కిందకి వెళ్ళారు. పని మనిషి బాబుకి పాలు అర్జున్కి కాఫీ ఇచ్చి భూమి గదికి వెళ్తున్నప్పుడు బాబు పాలు తాగకుండా భూమి గదికి పరుగున వెళ్ళాడు. భూమి గాఢ నిద్రలో ఉండటంతో పని మనిషి తన్ని నిద్ర లేపకుండా తను వెళ్ళిపోయింది. అరవ్ అక్కడ రూమ్లో ఉన్న సోఫాలో కూర్చుని భూమినే చూస్తూ ఉన్నాడు. కాసేపటికి నిద్రలోంచి మేలుకున్న భూమి గద అంతా చూస్తూ సోఫాలో గడ్డం కింద రెండు చేతులు పట్టుకుని తననే చూస్తున్న ఆరుని చూసి భూమి పెదవుల మీద చిరునవ్వు వచ్చి చేరింది. మంచం దిగి ఆరు పక్కన కూర్చుని శుభోదయం బంగారం అని వాడు బుగ్గలు లాగి ముద్దు పెట్టుకుంది. ఆరు నవ్వుతూ తన ఒడిలో కూర్చుని అత్త అంటూ తన బుగ్గల మీద ముద్దు పెట్టి పద అని బయటికి చెయ్యి పట్టి చూపిస్తూ ఉంటే వాడి వెనకే వెళ్ళింది. రీతు ఫ్రెష్ అయ్యి వచ్చి అర్జున్ బాబు ఎక్కడా అంటే ఇంతలో ఆరు మమ్మ అత్త ఇప్పుడే నిద్ర లేచింది అని భూమిని వారు ముందుకు తీసుకుని వెళ్ళాడు. రీతు భూమిని చూసి నీ అల్మారాలో నీ బట్టలు ఉన్నాయి భూమి వెళ్ళి ఫ్రెష్ అయ్యరా మనం బ్రేక్ఫాస్ట్ చేద్దాం అని తను పంపింది ఆరుని తీసుకుని. భూమి రెడీ అయి వచ్చి వారితో బ్రేక్ఫాస్ట్ చేసి బాబుని తీసుకుని లాన్లో వాడికి మాటలు చెప్తూ ఉంది. అర్జున్ రీతు భూమి దగ్గరకు వచ్చి మేము ఇప్పుడు వెళ్ళి సాయంత్రం వస్తాం భూమి అని అన్నారు. తను అలానే అంది. బాబుతో ఇబ్బందిగా అనిపిస్తే కేర్ టేకర్కి ఇవ్వి అని చెప్పి అరవ్ భూమిని గట్టిగా హత్తుకుని నేను అత్తతోనే ఆడుకుంటాను అని అనడంతో భూమి కూడా నేను చూసుకుంటాను బాబుని తను నన్ను ఇబ్బంది పెట్టడు. అర్జున్ రీతు బాబుకి ముద్దు పెట్టి వెళ్ళిపోయారు. భూమి ఆరుతో ఆడుతూ వాడి అల్లరి భరిస్తూ ఆ రోజునంతా సరదాగా గడిపేసింది. తనకి ఉదయం వెళ్ళిన అర్జున్ రీతులు తమ పని ఎక్కువగా ఉండడంతో అర్ధరాత్రి ఇంటికి వచ్చారు. వారి కోసం ఎదురు చూస్తూ భూమి హాల్లో ఉన్న సోఫాలో పడుకుంది. తన ఒడిలో ఆరుని జాగ్రత్తగా అలానే పట్టుకుని నిద్రపోతుంది. రీతు వాళ్ళని చూసి అర్జున్ మనం బాగా ఆలస్యంగా వచ్చాం పాపం భూమి ఆరుతో ఎలా ఉందో ఏంటి ఇంతసేపు మన కోసం చూస్తూ అలానే పడుకుంది అర్జున్ తను తిందో లేదో మరి. రీతు అవును అని తన దగ్గరికి వెళ్ళి భూమి అని నిద్రపోతున్న తనని తట్టి లేపి తన ఒడిలో నిద్రపోతున్న ఆరుని తీసుకుంది. భూమి కళ్ళు నలుపుకుంటూ వారిని చూసి చిన్న నవ్వి నవ్వి ఫ్రెష్ అయ్యారండి భోజనం వడ్డిస్తాను. అర్జున్ మా సంగతి సరేరా నువ్వు తిన్నావా అని అడిగాడు. నేను తినలేదు ఈ బుడ్డోడు తినిపించాడు నాకని నవ్వుతూ చెప్పింది. అంటే అర్థం కాలేదు అని అన్నాడు అర్జున్. నేను ఆరుకి తినిపిస్తే ఆరు నాకు తినిపించాడు అని చెప్తుంది. ఇది ఫ్రెండ్స్ మరి వచ్చే భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరూ 2 పాటలు పెట్టండి అంటున్నారు. నీ తను నాదే నా రాక్షసుడు రోజుకి 2 అవుతున్నాయి.
ఒక్కొక్కటి 2 స్పాట్లు పెట్టాలంటే అవ్వడం లేదండి. కానీ ట్రై చేస్తాను.